స్తోత్రం. చదవబడినటువంటి వాక్య భాగంలో వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా ఆపేక్షించిరి అంటే కోరుకొనిరి వాక్యమేనండి. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పు ఆపేక్షించిరి. మీకు ఒక కొటేషన్ చెప్తా, జాగ్రత్తగా వినండి. దేవుని దగ్గర నుంచి వచ్చే మెప్పు మహిమనిస్తుంది. డివైన్ గ్లోరీ అంటారు. ఏమంటారు? డివైన్ గ్లోరీ. దేవుని మెప్పు నీకు మహిమనిస్తుంది. మనుషుల మెప్పు గౌరవిస్తుంది కానీ, పొగడ్తా నీకు గౌరవిస్తుంది కానీ మహిమనివ్వదు. గుర్తుపెట్టుకోండి, మహిమను ఇవ్వదు. కానీ దేవుని మెప్పు అంటే దేవుని దగ్గర నువ్వు మెప్పు పొందుకుంటే, దేవుని దగ్గర నువ్వు మెప్పు పొందుకోగలిగితే మహిమ నుండి అధిక మహిమలోకి వెళుతూ ఉంటావు. అదే మనుషుల మెప్పు కొరకు ప్రయాసపడుతున్నావు అనుకోండి, మనుషుల మెప్పు కొరకు నీవు పరిగెత్తుతున్నావు అనుకోండి, వెరీ గుడ్, వెంటనే వచ్చేస్తుంది పొగడతా. ఉదాహరణకి ఒక మంచి వస్త్రాలు కట్టుకున్నావు అనుకో, కట్టుకోకూడదని నేను అంటలేదమ్మా, మంచిగా చక్కగా నిండైన వస్త్రాలు కట్టుకోవాలి. బైబిల్ అది చెప్తుంది. శరీరాన్ని కప్పుకోవటానికి నిండైనటువంటి వస్త్రాలు కట్టుకోవాలి. వస్త్రం చూసి బాగుంది, ఎక్కడ కొన్నావు, సెలక్షన్ బాగుంటుందమ్మా అని చెప్పని, అది వాస్తవమైనప్పటికీ, అది పొగడ్తైనప్పటికీ, అది నీ హృదయాన్ని ఉప్పొంగింపజేసే విధంగా ఉండవచ్చేమో కానీ నీకు మహిమ రాదు. గౌరవం వస్తుందేమో కానీ దేవుడిచ్చేటువంటి మహిమ మాత్రం రాదు. మనుషుల పొగడ్త ఒక్కసారిగా పైకి అక్కడికో తీసుకుపోతుంది. మనుషుల మెప్పు ఒక్కసారిగా ఎక్కడికో తీసుకెళ్తుంది. వాళ్ళకి అవసరం ఉందనుకోండి, అసలు నీవంత తోడు లేడు అంటారు. అవసరం లేదనుకోండి, ఆ ఎత్తుకొని భుజాల మీద మోస్తున్నప్పుడు ఏ మోస్తున్నాడో నన్ను అనుకునే లోపే ఇసిరి కిందేస్తారు. మనుషుల మొప్పు అలా ఉంటుంది. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత, వింటున్నారమ్మా, ఒక స్థితికి వెళ్ళిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, పొగడ్తా అనేది నీ దగ్గరకు రానివ్వకూడదు. గుర్తుపెట్టుకోండి, పొగడ్తా అనేది నీ దగ్గరకు రావడం, పొగడేటువంటి వారిని నీ చుట్టూ ఉండడం వల్ల జరిగేటువంటి నష్టం చాలా ప్రమాదకరమైనటువంటిది. ఇంతకుముందు రాజులు ఒక ప్రత్యేకమైనటువంటి బృందాన్ని ఏర్పాటు చేసుకునేవాళ్ళు. ఏంటయ్యా వాళ్ళ పని అంటే, ఈ రాజుగారు వస్తున్నాడు అనగానే, రాజాదిరాజు రాజమార్తాండ ఫలానా రాజు వస్తున్నాడహో, ఇంకా 4 తగ్గిస్తారు. ఆయనకు కత్తి తిప్పుడు రాదు, ఏమి రాదు, అంత బలాఢ్యుడు కూడా కాదు, అంత మల్లయోధుడు కూడా కాదు. ఇవన్నీ తగిలించి అప్పుడు ఆయన ఫీల్ అవుతుంటాడు, ఓహో నేను ఫలానా కాబోలు. ఆడు చిన్నప్పటి నుంచి విని 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 ఓహో నేను ఫలానా కాబోలు అని చెప్పని దానికి సెట్ అయిపోతాడు. వాస్తవంలోనికి రాలేరు. పొగడ్త నిన్ను వాస్తవంలోనికి తీసుకొని వెళ్ళదు. గుర్తుపెట్టుకోండి, మనుషుల మెప్పు నిన్ను వాస్తవంలోనికి తీసుకొని వెళ్ళదు. గుర్తుపెట్టుకోండి, కొంతమంది వాళ్ళనే ఏర్పాటు చేసుకుంటారు. వెనక్కి చుట్టూ భజన బృందాన్ని ఏర్పాటు చేసుకుంటారు. భజన బృందాన్ని ఏర్పాటు చేసుకొని ఆ భజన చెడతలు కొట్టే వాళ్ళని చుట్టూ పెట్టుకొని వాళ్ళ ద్వారానే కథ నడిపిస్తుంటారు. దేవుని దగ్గర నుండి వచ్చేటువంటి మెప్పు, దేవుడు నిన్ను మెచ్చుకుంటుంటే మహిమలో నుండి అధిక మహిమలోనికి నువ్వు ప్రవేశిస్తూ ఉంటావు. ఆశ్చర్యం వేస్తుంది. నీ మహిమ, నీ స్వరూపం మారిపోతుంటుంది. స్తోత్రం. నీ ఆలోచన మారిపోతుంటుంది. నీ పాపపు జీవితం నుంచి విడుదల పొందుతూ ఉంటావు. సీతాకోక చిలుక కనుక తన శరీరాన్ని విడిచిపెట్టి ఏ విధంగా రంగులు కలిగినటువంటి అందమైనటువంటి సీతాకోక చిలుకగా రూపాంతరం చెందుతూ ఉంటుందో, దేవుని మెప్పు దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి మెప్పు నిన్ను సీతాకోక చిలుకగా మారుస్తుంది. అంటే మహిమలో నుండి అధిక మహిమలోనికి, అధిక మహిమలో నుండి పరలోక మహిమలోనికి దేవుడు నిన్ను మారుస్తాడు. కొంతమంది ఎలా ఉంటారంటే,
ఈ మధ్య సోషల్ మీడియాలో భయంకరమైనటువంటి ట్రోల్స్ జరుగుతున్నాయి. నేను వాటికి దూరం, ఏదైనా వాక్యం ఉంటే చెప్పేసి కాము కోరుకుంటాను. వాటికి అసలు చాలా దూరంగా ఉంటే చాలా మంచిది కూడా. ఏదైనా చెప్పాలనుకుంటే వ్యక్తిగతంగా వెళ్ళేసి ఏ వ్యక్తికైనా చెప్పాలని ప్రయత్నం చేస్తాను. చాలా భయంకరంగా దేవుని నీతిని మరిచి స్వనీతిని కాపాడుకోవటం కోసం ఇన్ని రకాలైనటువంటి పోకడలు పోతున్నారో, ఎన్ని రకాలైనటువంటి అబద్ధాలు మాట్లాడుతున్నారో. ఒక చిన్న విషయం, గోటితో పోయేటువంటి విషయాలను కూడా గొడ్డల దాకా తెచ్చుకుంటున్నటువంటి సందర్భాలు. ఇది క్రైస్తవ సమాజానికి మంచిది కాదు. క్రైస్తవ సమాజంలో, దేవుని సంఘంలో ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు అది కూర్చొని మనం మాట్లాడుకుంటే మనకు మంచిది. తప్పులు ఉంటే దిద్దుకోవటంలో మంచిది. దానికి బదులు ఒక మనిషి మెప్పు కోసం, ఒక వ్యక్తి మెప్పు కోసం ఆ భజన బృందం కొంతమంది నోటికొచ్చినట్టు మాట్లాడుకోవటం. ఒకడంటాడు దేవుని ఎలా ఆరాధించాలో తెలుసా అని కామెంట్ పెట్టి ఈయో చెబుతుంటాడు. అంతకుముందు బండబూతులు తిడతాడు అదే వీడియోలో. అంతకుముందు నోటికొచ్చిన బండబూతులు తిడతాడు అదే నోటితో. ఇప్పుడు ఏమంటాడు, దేవుని ఎలా ఆరాధించాలో నీకు తెలుసా అని రాస్తాడు. మళ్ళీ ఆడే మళ్ళీ నోటికొచ్చినట్టు తిడుతూనే, నోటికొచ్చినట్టు మాట్లాడుతూనే, నీ మనసుకు వచ్చినట్టు మాట్లాడుతూనే, ఒక మనుషుని మెప్పు కోసం నువ్వు కోతిలాగా గంతులేస్తూనే దేవుని ఉద్దేశాలను పక్కన పెట్టి క్రైస్తవ సమాజానికి, క్రీస్తు శరీరానికి జరుగుతున్నటువంటి నష్టాన్ని ఆలోచించకుండా నోటికొచ్చినట్టు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు వింటుంటే చెవుల్లో నుంచి రక్తం వస్తుంది. అందుకనే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటను తీసుకుని వచ్చి ఏదో ఒక విషయాన్ని చెప్పాలని ఆయనకున్నదేమో, అది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, అది సేవకులైనా కావచ్చు, మేమైనా కావచ్చు, లేకపోతే విశ్వాసులైనా కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, మనిషి పతనము ఎప్పుడు మొదలవుతుందంటే నీ చుట్టూ భజన అంటే పొగిడేటువంటి వారిని ఎప్పుడైతే మనం అనుమతిస్తామో అప్పుడు నీ పతనము ప్రారంభమవుతుంది, ఆత్మీయ పతనం. గుర్తుపెట్టుకోండి, మీకు కూడా విశ్వాసులకి మీకు కూడా నేను చెప్తున్నాను. ఎప్పుడైతే పొగిడేటువంటి వారిని ఒక మంచి చక్కని ప్రోత్సాహకరమైనటువంటి మాట మాట్లాడవచ్చు, కానీ అవతల వ్యక్తి అబద్ధం చెప్తున్నాడా, నిజం చెప్తున్నాడా, నిజం చెప్పమని చెప్తున్నాడా, అబద్ధం చెప్పమని చెప్తున్నాడా అనేటువంటి విచక్షణ జ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఆ వ్యక్తుల యొక్క మెప్పు కోసం ప్రవర్తిస్తుంటే, మాట్లాడుకుంటూ దేవుని రక్తము చేత కొన్నటువంటి సంఘానికి ఎంత నష్టపరుస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితిలో ఇప్పుడు క్రైస్తవ సమాజం ఉంది. మరి ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత నీ దగ్గర ఇప్పుడు ఎవరుండాలో తెలుసా? నీ దగ్గర నిన్ను విమర్శించేటువంటి, అంటే నీ తప్పును చూపించి తప్పుగా ఇది పొరపాటుగా కనపడుతుంది, నువ్వు ప్రారంభ దినాల్లో ఇలా ఉన్నావు, ఇలా ఉన్నప్పుడు ఇలా తీర్మానాలు చేసుకున్నావు, ఈ తీర్మానాలు ఇప్పుడు తప్పిపోతున్నావు, దిద్దుకో అనేటువంటి చెప్పగలిగినటువంటి వాళ్ళు నీతో పాటు ఉండాలి. గుర్తుపెట్టుకోండి, అది నాకైనా మీకైనా ఎవరికైనా వాళ్ళు ఉండాలి. వాళ్ళు ఉన్నప్పుడు అది ఏమవుతుందంటే ఆ తప్పు ఒప్పులు నీకు అర్థమైనప్పుడు దాన్ని దిద్దుకునేటువంటి పరిస్థితుల్లోనికి రాగలుగుతాం. దేవునికి స్తోత్రం. మనుషుల మెప్పు కొరకు ప్రయాసపడి మనుషుల మెప్పును తీసుకొని, మనుషుల ఆలోచనలు తీసుకొని పాడైపోయినటువంటి జీవితాలు కొన్ని ఉన్నాయి బైబిల్లో. వాళ్ళెవరు దేవుడు పిలవని వారు కాదు, దేవుడు చేత ఏర్పాటు చేయబడిన వారు కారు. వాళ్ళు ఎవరంటే దేవుడే స్వయంగా పిలుచుకున్నటువంటి వారు. వాళ్ళు ఎవరంటే దేవుడే దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు. పాడైపోయి మనుషుల మెప్పు కొరకు ప్రయాసపడి
దేవునిని మోసం చేసినటువంటి వారి పరిస్థితులు మనకు దృష్టాంతములుగా కొన్ని దేవుని వాక్యంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఆయన ఆశపడుతున్నాడు. నేను సంఘానికి చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, సార్వత్రిక సంఘానికైనా మీకైనా అందులో భాగమైనటువంటి మీకైనా నేను చెప్పేటువంటి మాట ఏమిటంటే, మనుషుల మొప్పు కొరకు, మనుషుల సంతోషం కొరకు నేను ఈ పని చేస్తే ఆ వ్యక్తి సంతోషపడతాడు అంటే దేవునికి వ్యతిరేకమైన పని గురించి చెప్తున్నా. దేవునికి వ్యతిరేకం కాని పని, ఇప్పుడు నీ భర్త ఉన్నాడమ్మా, నువ్వు మంచి భోజనం చేసి పెట్టావు, సంతోషపడతాడుగా. ఇట్లాంటి విషయాలు కాదు నేను చెప్పేది, అవి చేయాలి ఒకరికొకరు. ఇది ఆధ్యాత్మికమైనటువంటి విషయాల గురించి నేను చెప్తున్నా. నీ భార్య ఒక పని చేస్తే దేవునికి వ్యతిరేకమైనటువంటి పని కాకుండా దేవునికి ఇష్టమైనటువంటి పని, వాక్యానుసారమైనటువంటి ఒక పని. ఉదాహరణకి భర్త ఉన్నాడు, మారు మనసు లేదు, భార్య మారు మనసు పొంది రక్షణ పొందింది. ఆ వ్యక్తి భర్త అన్నాడు, అమ్మాయి నువ్వు సినిమాకి వస్తే ఏదైనా సంతోషంగా వెళ్దాం అని అన్నాడు అనుకోండి, ఏమవుద్ది? వెళ్ళొచ్చా? భర్తను సంతోషపెట్టడం కోసం నువ్వు సినిమాకి వెళ్ళావు అనుకో, భర్త నుండి వచ్చేటువంటి మెప్పు కోసం నువ్వు సినిమాకి వెళ్ళావు అనుకో, అమ్మాయి ఆ పలానా నన్ను తిడుతుంది కనుక నువ్వు తిట్టు, నీకు నోరు లేదా? అసలు నన్ను ఆమె అన్ని తిడుతుంటే నువ్వెందుకు నోరు మూసుకొని కూర్చున్నావు? నీకు భర్తను కాదా? నేను నీకు యజమానుడు కాదా? నేను సంఘ నాయకుడిని కాదా? మీరు ఎందుకు తిట్టరు అని నేను మీతో అన్నాను అనుకోండి, లేదా నీ భర్త మీతో అన్నాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు నేను నాయకుడినై ఉండి నా మీదకి అంత దోషణకరమైనటువంటి విషయాలు మాట్లాడుతుంటే, ఏమిరా మీరు ఎవరు నోరు తెరవరా అని చెప్పని నేను అన్నానే అనుకోండి, అప్పుడు మీరేం చేయాలి? పాస్టర్ గారు, మీరు దైవజనులు, తిట్టమని ఎప్పుడైనా బైబిల్లో రాయబడలేదు కదా, నోటికి వచ్చినట్టు మాట్లాడమని బైబిల్లో వాక్యంలో రాయబడలేదు కదా, మీరు ఎందుకని మమ్మల్ని తిట్టమని ప్రోత్సహిస్తున్నారు అని మీరు చెప్పాలి. అసలు నేను చెప్పకూడదు, మీరు తిట్టండి అనే మాట నేను చెప్పకూడదు. నేను జ్ఞానం కలిగిన వ్యక్తిని అయితే, నేను దైవజనుడిని అయితే, దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నటువంటి వ్యక్తిని అయితే నేనేం చేయాలి? వారి కొరకు ప్రార్థన చేద్దాం, లేకపోతే వ్యక్తిగతంగా వెళ్ళి కూర్చొని మాట్లాడదాం, సంఘంతో వెళ్ళి పెద్దలతో వెళ్ళి కూర్చొని మాట్లాడదాం అని మనం చెప్పుకుంటాం. స్తోత్రం. నా మీదకి వస్తుంది కనుక మీరు వెళ్ళి మీ ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడండి, నోటికొచ్చిన మాట్లాడండి అని చెప్పకూడదు ఎవరు కూడా. ఏ నాయకుడు భర్త కూడా చెప్పకూడదు. ఒకళ్ళు చెప్పాడు అనుకోండి, అంటే నీ భర్తకు మారు మనసు లేక అమ్మాయి వాళ్ళు వచ్చి నా మీద పడుతున్నారు, నువ్వెందుకు వాళ్ళని అన్నావు అనుకోండి, బూతులు తిట్టకూడదు. ఆయనకి చెప్పుకోవాల్సింది ఆయనకి చెప్పుకోవాలి, వీళ్ళకి చెప్పుకోవాల్సింది వీళ్ళకి చెప్పుకోవాలి. స్తోత్రం. సౌలు అంటాడు, ఏమంటాడంటే 15 మొదటి అధ్యాయం 1 సమూయేలు గ్రంథం చూడండి. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 30వ వచనం. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని ఆయనను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా గురించి తప్పుగా మాట్లాడదు. అర్థమవుతుందా? నా గురించి పొరపాటుగా మాట్లాడద్దు. ఏమని మాట్లాడాలి? నటించు చాలు. దైవజనుడితో చెప్తున్నాడు, ప్రవక్తతో చెప్తున్నాడు. మానవుని యొక్క హృదయంతరంగాలను బయలుపరిచే దేవుని యొక్క సేవకుని ద్వారా ఈ మాట సేవకునికి చెప్తున్నాడు ఈ మాట. అబ్బాయి, నేను పాపం చేసిన మాట వాస్తవమే అని ఆ మాట ఎక్కడ ఒప్పుకోవాలి? దైవజనుని దగ్గర ఒప్పుకున్నాడు. పశ్చాత్తాపడాలి. దేవుని దగ్గరికి వెళ్ళి పాపం చేశానయ్యా, పొరపాటు అయిపోయింది, బలహీనుడినై పండి స్వభావం కలిగిన రొచ్చులో పొర్లాను, నన్ను లేవనెత్తున్నాయనని దావీదు వల్లే ప్రార్థన చేసి పైకి లేచి ఇంకెన్నడూ ఆ పాపం వైపు ఆ మురికి వైపు చూడకుండా దీనుడై చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ వెళ్ళాల్సింది పోయి ఇప్పుడు ఏమంటాడు? ఆ మాట చదవండి.
ఆ ఆ ఆ ఆ సౌలు వెంట వెళ్ళి, చాలా స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఏమని అంటున్నాడు? నా జనుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నన్ను కనపరచు. నేను పొరపాటు చేసింది నిజమే, పశ్చాత్తాపడితే వేరుగా ఉండేది సౌలు యొక్క పరిస్థితి. రాజ్యం ఆయనకే ఉండేది. గట్టిగా స్తోత్రం చెప్దాం. దేవుని రాజ్యము ఆయనకే ఉండేది. శాశ్వతంగా అతన్నే నిలబెట్టేవాడు. శాశ్వతంగా అతన్ని నిలబెట్టేవాడు. ఇప్పుడంటాడు, నా ఎదుటను, నా జనుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నువ్వు కౌంటర్ ఇస్తూ ఉండు, నువ్వు మాట్లాడుతూ ఉండు. ఎందుకంటే నేను నీతిమంతుడని, నన్ను వెంబడించేటువంటి వారు నీతిమంతులని నువ్వు మాట్లాడుతూ ఉండాలి. మీరు మాట్లాడుతూ ఉండాలి. మీరు మాట్లాడకపోతే నేను ఇలా ఉండను. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి సౌలు అంటున్న మాట, నువ్వు ఎలా మాట్లాడాలి? ఏమయ్యా అంటే, నేను పాపం చేసిన మాట వాస్తవమే, కానీ మరి ఇశ్రాయేలు ప్రజలు మన ఇమేజ్ ఏమవుతుంది? ఇప్పుడు దాకా నేను కొన్ని యుద్ధాలు చేశాను, గెలిచాను, దేవుని కొరకు ఎన్నో పనులు చేశాను. మరి నా ఇమేజ్ ఏమవుతుంది? ఏమిరా నీ ఇమేజు? మన ఇమేజే దేవుడు. దేవుని సిలువ చాటును బ్రతకటమే మన ఇమేజ్, మన బ్రతుకు అదే. అంతే కదమ్మా? గట్టిగా స్తోత్రం చెప్దామా? మన బ్రతుకేమి, మన ఆలోచన ఏమి, మన నడకేమి, మన పడకేమి, మన పద్ధతి ఏమి అయ్యా అంటే మన రూపమే యేసయ్య వెనక దాక్కుని బ్రతకటం. కనుక నా మినిస్ట్రీ ఇమేజ్ ఏమవుతుందో, నా ఇమేజ్ ఏమవుతుందో అని ఆ రోజు సౌలు లోకపరంగా, లోక జ్ఞానంగా ఆలోచన చేసి తప్పటడుగులేసి దేవుడు చేతిలో దెబ్బలు తిని, గట్టిగా స్తోత్రం చెప్దాం, దేవుని చేతిలో అసలు చూడండి, దేవుని ఆత్మ వెళ్ళిపోయిందట. దేవుని ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత దురాత్మ వచ్చి జ్వరపడిందట. దురాత్మ వచ్చి జ్వరపడితే ఆ దురాత్మ చేసేటువంటి కార్యాలు అంతా ఇంత కాదు, ఇంకా ఎక్కువ చేయటం మొదలుపెట్టింది. కనుక చూడండి, నా కొరకు, నా జనుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట దేవుడు నా పక్షంగా ఉన్నాడు అన్నట్లుగా, నాదే నీతి, నేను నడిపిస్తున్న మార్గమే నీతి మార్గమని, నేను నడుస్తున్న మార్గమే, నన్ను వెంబడిస్తున్నటువంటి వారు నడుస్తున్నటువంటి మార్గం నీతి మార్గమని నీవు చెప్పు అని సౌలు చెప్పి ఏం చేస్తాడండి? వెళ్ళిపోయాడు. సమయాలు వెళ్ళిపోయాడు. వచ్చి కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఆయన నిద్ర పట్టదు, రాత్రి అంతా కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఏమి ప్రభువా, నీ రాజ్యము, నీ ప్రజలు, ఇతనేమో పాపం చేసి నీ మహిమను పోగొట్టుకున్నాడు. నీ ప్రజలందరినీ వానికి అప్పగించేసావు, ఈ ప్రజలందరినీ వానికి అప్పగించేసావు. అతనేమో పాపం చేసి పశ్చాత్తాపడి ఎదుటికి వచ్చి ఇది పొరపాటుని ఒప్పుకోలేకపోతా ఉన్నాడు అని చెప్పని సౌలు సమయాలు కన్నీళ్లు గారుస్తున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ప్రజలేమో వానికి అప్పగించేసావు, అతనికి అప్పగించేస్తే అతనేమో వాళ్ళ ఇష్టానుసారంగా నడిపిస్తూ ఉన్నారు. పాపంలో నడుస్తున్నారు, వాళ్ళు నడుస్తున్నారు, నడిపించబడుతున్నటువంటి వారు కూడా అలాగే నడుస్తున్నారు. ఆ ప్రజలు కూడా చాలా మంది అలాగే నడుస్తూ ఉన్నారు. సరైనటువంటి మార్పు లేదు అని సమయాలు ఏడుస్తూ కన్నీరు గాడుస్తూ ఉంటే దేవుడు చెప్పాడు, ఎందుకు చింతపడతావు? లే, పలానా చోట ఒక ఆయన ఉన్నాడు, వెళ్ళు, నువ్వు అభిషేకించు అని చెప్పని దావీదును అభిషేకించడానికి సమూయేలును పంపిస్తాడు. ఒక దైవజనుని భారం ఏమిటంటే, ఒక ప్రవక్త యొక్క భారం ఏమిటంటే, ఏమయ్యా భారం అంటే, దేవుని చేత నడిపించబడుతున్నటువంటి బిడ్డలు, లేకపోతే రక్షణ పొందినటువంటి బిడ్డలు ఒక నీతి మాలిన, ఇంకా చెప్పాలనంటే
తన ఇమేజ్ను కాపాడుకుంటున్నటువంటి వారి యొక్క పరిస్థితిని వారి చేత నడిపించబడుతూ నోటికొచ్చినట్లు మాట్లాడిస్తున్నటువంటి పరిస్థితులు వారికి అప్పగించబడ్డారే అని చెప్పని దేవుని యొక్క ఇప్పటికీ పరిశుద్ధ ఆత్మదేవుడు బాధపడుతూనే ఉన్నాడు. స్తోత్రం చెప్దామా? గుర్తుపెట్టుకోండి, దేవుని మెప్పు కొరకు పరిగెత్తే వాళ్ళకి ఈ లోకంలో మెప్పు రాకపోయినా పర్వాలేదు. ఒక ఆయన ఫోన్ చేసి ఒక ఆయన యూట్యూబ్లో ఒక వీడియో పెట్టాడు. నేను మీకు చెప్తున్నా, ఈ మాట జాగ్రత్తగా వినండి. ఏమని పెట్టాడంటే, మాకొక సైన్యం ఉంది, మమ్మల్ని చూస్తే అందరికీ భయం, క్రైస్తవులందరికీ భయం, బయట వాళ్ళకి భయం అని చెప్పని ఇంకా కొన్ని దైవ సేవకుల మీద సవాల్ విసురుతూ ఒక వీడియో పెట్టాడు. అది ఎవరో నాకు పంపించాడు. అది ఎవరో పంపిస్తే అది నేను చూశాను. కొంచెం తెలిసిన పిల్లోడే, వాడికి వయసు ఎంత ఉంటుంది, ఒక 25 లేదా 30 ఉంటాయి. ఇది గాలివాటన పరిచర్యకు వచ్చినటువంటి వాళ్ళే. సరైనటువంటి సమర్పణ, సరైనటువంటి త్యాగం, బలిపీఠం మీద అనుభవించిన కాలిన అనుభవం ఏం లేదు. ఉన్నవాడైతే ఆ మాటలు మాట్లాడ్డు. గట్టిగా స్తోత్రం చెప్దామా? ఉన్నవాడైతే ఆ మాటలు మాట్లాడు. ఆ బాధ, ఆ గర్భం ధరించిన వాడైతే ఆ మాటలు మాట్లాడు. గర్భవేదన పడి ప్రసవ వేదన పడిన వాడైతే ఆ మాటలు మాట్లాడు. నేను వెంటనే వాడి నెంబర్ తీసుకుని ఏమిరా, ఏందో క్రైస్తవులందరికీ సవాల్ విసురుతున్నావు, ఏం నేను కూడా సోషల్ మీడియాకి పెట్టొచ్చు, మన బాని అది కాదు, ఏమిరా నువ్వేందో క్రైస్తవ సేవకులందరికీ సవాల్ విసురుతున్నావు, అసలు నీ వయసు ఎంత, ఏందో మేమంటే భయపడుతున్నారు, మాకు ఒక సైన్యం ఉంది, భయపడుతున్నారు అని చెప్పని అంటున్నావు, ఏమిరా నువ్వంటే ఎవరికి భయం రా, ఏ సేవకులకు భయం, మీ నోట్లో నోటు పెడితే మీరు మాట్లాడినట్టు మాట్లాడాల్సి వస్తుందని అందరూ దేవునికి భయపడి కాముకుంటున్నారా? కనుక సావుకుల మీదకి మీ పని ఏది మీరు చేసుకోండి. కానీ ఏంది అతను అంటాడు, ఏందన్నా నీవు కూడా ఏమన్నా సోషల్ మీడియాలో మా పేరు చెప్పుకొని పైకి రావాలనుకుంటున్నావేంది అన్నాడు. ఒరేయ్, వాళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడబాకు నాతోటి. సోషల్ మీడియాలో రావాలంటే నా దగ్గర 100 ఉన్నాయి. మీరు చేసే అక్రమాలు అకృత్యాలు 100 ఉన్నాయి. నేను అట్లా చేయదలుచుకోలేదు. అది పద్ధతి కాదు, దేవుని పరిచర్యలో ఈ పద్ధతులు కాదు అని చెప్పి తర్వాత కాసేపు అది అని ఇది అని కాసేపు మాట్లాడాడు. కొంచెం ఓవర్గానే మాట్లాడాడు. ఒక 5 నిమిషాలకు ఫోన్ చేశాడు, మళ్ళీ చేసి అన్న అప్పుడేమో కొంచెం గంభీరంగా చూసుకుందాంలే, అదిలే ఇదిలే నేను అన్నాను. నేను ఏదో లైవ్ అన్నావు, పెట్టుకుందాం అంటున్నావు కదా, నేను ఒక్కడనే వస్తాను, నాతో పాటు యేసు ప్రభు కూడా వస్తాడు, నేను ఎవరిని తెచ్చుకోను, నాతో పాటు యేసు ప్రభు వస్తాడు, నేను 3 ప్రశ్నలు వేస్తాను, ఆ 3 ప్రశ్నలకి మీరు లైవ్లో సమాధానం చెప్పుకోండి. ఎంతమంది వచ్చి కూర్చున్నా పర్వాలేదు, చెప్పుకోండి, పర్వాలేదు, తప్పేమి లేదు, ఎంతమందిని తెచ్చుకోండి. నేను 3 ప్రశ్నలు వేస్తాను. వాక్యానుసారంగా క్రైస్తవ సమాజానికి మీరు ఎంత నష్టం కలిగిస్తున్నారో, మీరు ఏమనుకుంటున్నారు, యేసుక్రీస్తు వారికి లాభం చేస్తున్నాం అనుకుంటున్నారు, ఎంత నష్టం జరుగుతుందో మీ వల్ల నేను 3 ప్రశ్నలు వేస్తాను. లైవ్ పెట్టుకోండి, ఎవరు వచ్చి కూర్చున్నా నాకు పర్వాలేదు, నేను మాత్రం ఒక్కడనే వస్తాను, నాతో పాటు నా ప్రభు వస్తాడు, నా ధైర్యం అదే అని చెప్పిన తర్వాత ఏదేదో కాసేపు ఆ మాట ఈ మాట కొంచెం ఎక్కువ తక్కువగానే మాట్లాడాడు. ఒక 10 నిమిషాలు ఆగి ఫోన్ చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్దామా? ఒక 10 నిమిషాలు ఆగి ఫోన్ చేసి అంటాడు, అన్నా క్షమించన్నా, తప్పైపోయింది, నేను వీడియో తీసేస్తున్నానన్నా. అంటే తప్పుండబట్టే కదా ఆ వీడియోలో అతను తీసేసింది. స్తోత్రం. క్రైస్తవ సమాజానికి మేలుకరమైనటువంటి మాటలు చెప్పండి, క్రైస్తవ సమాజానికి దీవెనకరమైనటువంటి ఆశీర్వాదకరమైన మాటలు చెప్పండి. అంతేగాని అరే నీ బలం ఎంత, నీకు బలం ఎక్కడాలి, దేవుడిచ్చిందే కదా, నీ బలం ఎంత దేవుడిచ్చిందే కదా, నీ బలాన్ని చూసుకొని
మందిని దేవుడు సౌలుకి అప్పగించినప్పుడు ఆ మందిని పోకుండా కాపాడుకోవడం కోసం ఎన్ని ఎత్తులేశాడో. అర్థమవుతుందా? ఎన్ని ఎత్తులేశాడో ఆ మందిని కాపాడుకోవడం కోసం, దేవుని దగ్గర మెప్పు పొందడం కోసం కాదు, మందిని కాపాడుకోవడం కోసం ఎన్ని ఎత్తులేశాడో, ఎన్ని జిత్తులు మారు పనులు చేశాడో. దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దావీదు దగ్గరికి వెళ్ళిపోయింది ఆశీర్వాదం, అభిషేకం. స్తోత్రం. లైఫ్లో ఇక తిరిగి కోలుకోలేని దెబ్బతిన్నాడండి. లైఫ్లో తిరిగి కోలుకోలేనటువంటి దెబ్బతిన్నాడు. ఇక లేవలేదు. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంఘమా, సార్వత్రిక సంఘమా, మాటలు నేర్చిన దైవజనులారా, గుర్తుపెట్టుకోండి. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. దేవుని చేతిలో ఉండండి. మీ ఇమేజ్ లేకపోతే మీ పరిస్థితులు లేకపోతే దేవుడు మీకు అప్పగించిన, మనకు అప్పగించిన వారిలో మన ఇమేజ్ పోకుండా కాపాడుకోవడం కోసం అనేకమైనటువంటి జిత్తులు మారి పనులు మనం చేయకూడదు. ఏదైనా ఉంటే దేవుని ఎదుట పాదాల దగ్గర పట్టుకొని, ప్రభువా నేను ఈ పొరపాటు చేశాను, క్షమించు అని ఏడవగలిగితే నీ కృప అంతే ఉంటుంది. నీ కృప అంతే ఉంటుంది. జిత్తులు మారు పనులు సౌలు చేసినట్లుగా, సమూయేలు దగ్గరకు వచ్చి జిత్తులు మారు పనులు చేసినట్లుగా మనం చేస్తే కనపడను కూడా కనపడం. గుర్తుపెట్టుకోండి. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఈ భూమి పుట్టినప్పటి నుండి, ఈ క్రైస్తవ్యం పుట్టినప్పటి నుండి ఎన్ని మినిస్ట్రీలు వచ్చినాయండి? చాలా వచ్చినాయి కదా. ఎన్ని పోయినాయండి? పోయినాయి కదా. ఇక్కడే మన మధ్యలోనే, మన చిలకలూరుపేటలోనే జాన్ డేవిడ్ గారిది ఉండేది. పాపం ఇప్పుడు ఎట్లా, ఒకప్పుడు ఒక వెలుగు అనేక వేల లక్షల మందికి ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి మినిస్ట్రీ అది. ఏమైందండి? స్తోత్రం. హల్లెలూయా. కనుక జాగ్రత్తగా దేవుడు మనకు అప్పగించినటువంటి దానిని కాపాడుకొనుట యందు, పరిశుద్ధాత్మ యందు మెలకువగలిగి ప్రవర్తించాలే కానీ మన జిత్తులు మారి ప్రవర్తనలతో మనము ప్రవర్తించిన ఎడల అది నీ నుండి క్రమేణా తీసివేయబడును. స్తోత్రం. అహరోను ఉన్నాడండి. అహరోను ఉన్నాడు. మోషే గారు కొండ మీదకి వెళ్ళి కూర్చున్నాడు. ఎందుకు వెళ్ళాడు? అమ్మో, ఎందుకు వెళ్ళారు? ఏమయ్యా అంటే, మోషే కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఆ కొండ మీద 40 రాత్రులు పగళ్ళు దేవునితో గడుపుతున్నాడు. కిందేం జరుగుతుంది? ఇప్పుడేం జరుగుతుంది కొండ కింద? చెప్పండి. ఇప్పుడు కొండ కింద ఏం జరుగుతుంది? ఆ రోజు కూడా అదే జరిగింది. కొండ కింద ఏం జరిగింది? వాళ్ళందరూ అన్నారు, మోషే చచ్చిపోయాడు, మీరు ఆయన కోసం మనం ఎదురు చూస్తే అట్లా మమ్మల్ని నడిపించిన దేవుడిని తయారు చేసుకుందాం అని చెప్పాను. అనగానే అహరోను ఏమనాలి? నోర్మన్, ఎవర్రా మీరు? ఎన్ని అద్భుతాలు చూశాడు? అహరోనే కదా చేసింది, అహరోనే కదా మాట్లాడింది. మోషే దేవుని దగ్గర నుంచి తీసుకొచ్చిన మాటలు, ఆ మాటలు అహరోనుకు చెప్తే అహరోను ప్రజలతో చెప్పాడా? ఫరోతో చెప్పాడా? మరి అన్ని చేసినోడు, అంత సంబంధం ఉన్నవాడు ఆ అహరోనుకి ఎంత చూడండి. దేవుడు చెప్తున్న మాటలన్నీ, మోషేకి చెప్తున్న మాటలన్నీ అహరోనుకి చెప్పబడేవి. మోషే తర్వాత ఉన్న స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరు? అహరోను. మోషే తర్వాత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? అహరోను. ఇప్పుడు అహరోనికి ఎంత గ్రిప్ ఉండాలి దేవుని మీద, ఎంత భక్తి ఉండాలి, ఎంత ఆలోచన ఉండాలి. ఇవన్నీ వదిలిపెట్టేసి, అరే అబ్బాయి అటు కాదు బంగారం తెచ్చుకోండిరా అన్నాడు. వీళ్ళు దెబ్బ పడలేక అసలు ఏం చెప్పాలి? వెయిట్ అండ్ సీ, దీర్ఘశాంతం కలిగి ఉండండి. దేవుడు పిలిచాడేమంటే ఏదో ఒక కార్యం అక్కడ జరుగుతూ ఉంటుంది. మోషే చనిపోడు అని ఏదో దేవుని దగ్గర నుంచి ఒక మాటను తీసుకొని రాబోతున్నాడు. మీరు ఎందుకని ఆవేశపడుతుంటారు? మీకు తిండికి తక్కువైందా? ఉండండి, అవలేదు కదా అని చెప్పని దేవుడు అహరోను అనాల్సింది పోయి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మనుషుల మెప్పు కోసం,
మనుషుల మెప్పు కోసం ఇప్పుడు ఏం చేస్తున్నాడు? బంగారం తీసుకొని రండిరా అన్నాడు. బంగారం తీసుకొని వచ్చారు. ఆ బంగారం తీసుకొని ఆ పొయ్యిలో వేసాడంట. ఆయన చెప్పటం కదలడం, పొయ్యిలో వేసాడంట. అంటే నాకు సంబంధం లేదు, ఇప్పుడు నాకు అసలు సంబంధమే లేదు, పొయ్యిలో వేసాను. అదేంగానే బర్రని వచ్చేసింది. ఏంటిది? దూడ వచ్చేసింది. ఇప్పుడు దూడ రంగంలో ఇప్పుడు మనల్ని నడిపించినటువంటి నాయకుడు వచ్చేసాడు అని కేకలేస్తూ, డ్యాన్స్ వేస్తూ, అశ్లీలమైనటువంటి డ్యాన్సులు వేస్తూ ఇప్పుడు ఏం చేస్తున్నారు? తిరుటు యందు, త్రాగుటు యందు, వ్యభిచరించుడు యందు, ఆడుటకు లేచిరి అని ఇక్కడ రాయబడి ఉంది. మీకు ఒక మాట చెప్పేదా? ఆ దూడ ఇప్పటికి కూడా పనిచేస్తూ అహరోను మోసం చేసినటువంటి అపవాది, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలను మోసం చేసినటువంటి అపవాది, సృష్టికర్తని దేవుడు మోసతో మాట్లాడుతున్నప్పుడు చూడండి, రెండు ఒకేసారి జరిగిన గుర్తుపెట్టుకోండి. సృష్టికర్తని దేవుడు మోసతో మాట్లాడుతున్నప్పుడు కింద అపవాది పనిచేయడం మొదలుపెట్టాడు. క్రైస్తవుడు దేవుని మందిరం వేస్తే వాడు పక్కన గుడిసెన్న వేస్తాడంట. ఎవరు? అపవాది గుడిసెన్న వేస్తాడంట. అట్లాగే ఇప్పుడు దేవుని పని జరుగుతున్నప్పుడు కింద అపవాది పని చేయటం మొదలు పెట్టాడు. అహరోను చేసిన పని, బొమ్మను ఎద్దును చేసిన తర్వాత దాని నుండి ఇక మాకు దేవుడు వచ్చేసాడు, మమ్మల్ని నడిపించిన దేవుడు వచ్చేసాడని చెప్పని వాళ్ళు తినుటకు, త్రాగుటకు, వ్యభిచరించుటకు, ఆడుటకు లేచి వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తుంటే మోషేతో దేవుడు మాట్లాడి పంపించేస్తాడు. నువ్వు వెళ్ళు అని చెప్పని, కింద ఇలా జరుగుతుందని చెప్పని పంపిగానే మోషే కిందకు వచ్చేసి చూడగానే కడుపులో మండిపోతుందండి. ఇప్పుడు కనుక రోషం కలిగినట్టు కొంతమంది దైవజనులకి క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని పరిస్థితులు చూసినప్పుడు ఏ విధంగా కోపం వస్తుందో, ఏ విధంగా బాధపడిపోతున్నారు. అట్లాగే ఆ రోజు మోషే కోపపడి ఆ విసిరేగానే అది ఆ ఎద్దు బొమ్మ మొక్కలైపోయిందట. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అయితే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు అడుగుతాడు, ఏమయ్యా నువ్వు చేసిన పని అంటే కారణాలు చెప్తున్నాడు. చూడండి అహరోను, ఈ కారణాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి లాగానే ఉంటాయి. ఏమిరా కారణాలు అంటే అహరోను చెప్తాడు, నాకేం సంబంధం లేదు, నాకేం సంబంధం లేదు, అసలు నేను దానికి కర్త క్రియ నేను కాదు. మరి ఎవరయ్యా అంటే ఏమీ లేదు, వాళ్ళు కోరుకున్నారు. మరి వాళ్ళు కోరుకున్నారు కాబట్టి బంగారం తీసుకొచ్చి పొయ్యిలో వేయమన్నాను. ఆ బంగారం పొయ్యిలో వేయగానే బర్రను వచ్చేసింది. ఏమన్నా వచ్చింది అట్లా? పొయ్యిలో వేస్తే ముద్ద అయిపోయి కరిగిపోయి ముద్ద వస్తుంది, ఆకారం వస్తుందా? ఆకారం రావాలంటే ఏం చేయాలి? మనం చేయాలి కదా. అంటే ఈయన అంటాడు, నాకేం సంబంధం లేదు, నేనేమి చేయలేదు, అదే వచ్చింది అంటాడు. నేనేం చేయలేదు, నాకేం సంబంధం లేదు, బంగారం తీసుకొచ్చి అందులో వేసాం. ఇప్పుడు అట్లాగే ఉన్నాయి వీళ్ళందరూ మాటలు చూస్తూ ఉంటే. నాకేమి సంబంధం లేదు, నేనేమి చేయలేదు, బంగారం అందులో వేసాం. ఆ బంగారం వేస్తే అది ఒక బొమ్మగా, ఒక ఎద్దుగా బయటకు వచ్చేసింది. ఇవాళ దాన్ని చూసుకొని ఆడుటకు, మాట్లాడుటకు, తిరుగుటకు, నాట్యమాడుటకు లేచింది. అది నా తప్పు కాదంటాడు అహరోను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, స్తోత్రం, హల్లెలూయా. ఎంత దుర్మార్గమేనండి. కనుక అలా మనము ఉండకూడదు. దేవుని ఉగ్రతకు, దేవుని మాటలకు, మనుషుల మెప్పు కొరకు చేసిన దానిని బట్టి, మనుషులు చేసిన దానిని బట్టి, మనుషుల మెప్పు కొరకు ప్రయాసపడితే నష్టం జరుగుతుంది. ఆ రోజున 3,000 మంది చంపబడ్డారండి. దేవుని ఉగ్రతకి 3,000 మంది చంపబడ్డారు ఆ రోజున. చూడండి, ఇంకొక వ్యక్తిని నేను మీ ఎద్దుకు తీసుకొని వచ్చి నేను ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. రాజైన హేరోదు యోహానుని శిరచ్ఛేదనం చేసేటువంటి సందర్భం ఎవరి కోసం చేశాడంటే, ఒక దైవజనుడిని మనుషుల మెప్పు కోసమే కదా. ఒక ఆడ మనిషి కోసం
మనుషుల మెప్పు కోసం ఒక దైవజనుణ్ణి లేకపోతే ఒక ప్రవక్తని ఏం చేశాడు? చంపేయించాడు. ఎంత దుర్మార్గం అండి! చూడండి 14 వచ్చి మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఆ విషయాలన్నీ వ్రాయబడి ఉంటాయి. ఎంత దుర్మార్గం అండి! ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో చూడండి. ఒక ఆడ మనిషి కోసం లేకపోతే ఒక తను చేసింది పాపమని చెప్పినప్పుడు తను చేసింది పాపమని యోహాను ప్రవక్త హేరోదుతో చెప్పినప్పుడు ఆ మాట విని ఆయన ఏం చేయాలి? పాపం మానుకోవాలి. తప్పుని విడిచిపెట్టాలి. విడిచిపెట్టకుండా ఆమె మనసులో కడుపులో పెట్టుకొని ఏం చేస్తుంది? చంపేయించింది. ప్రవక్తని చంపేయించింది. అట్లాగే ఈ దినాల్లో చూడండి, మనుషుల మెప్పు కొరకు ప్రయాసపడితే, మనుషుల మెప్పు కొరకు మనం ప్రయాసపడి ఆ భజన కొరకు మన చెవులు రిక్కించుకొని వింటున్నప్పుడు నష్టపోతాం. మన జీవితాల్లో నష్టపోతాం. శాశ్వతమైనటువంటి కృప నుండి తొలగిపోతాం. శాశ్వతమైనటువంటి కృప నుండి తొలగిపోయేటువంటి ప్రమాదం మానవులకు ఉంది. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, వారు మనుషుల మెప్పును పొందుకుంటున్నారు కానీ దేవుని మెప్పు కొరకు వాళ్ళు ఎదురు చూడలేదు. దేవునికి భయపడితే ఈ లోకంలో నిందలు పడ్డా సరే, అవమానాలు పడ్డా సరే, వీడు తప్పు చేశాడురా అని 10 మంది అంటున్నప్పటికీ సరే, దావీదుని ఇప్పుడు కూడా అంటుంటారు, దావీదు గారిని ఇప్పుడు కూడా అంటుంటారు, దావీదు చేయలేదా? దావీదు ఇప్పటికీ నోట్లో అంటుంటాడు దావీదు. కానీ దేవుడు అంటాడు, ఆయన నా హృదయానుసారుడు అంటాడు. ఏమిరా అంటే, దావీదు ఒప్పుకున్నాడు, దేవుని దగ్గర పశ్చాత్తాపడి దేవుని దగ్గర ఏడ్చాడు, కన్నీళ్ళు పెట్టుకున్నాడు. చెప్పాలంటే శిరసు మట్టుకు ఆయన పాదాలు పట్టుకొని శిరసు మట్టుకు వంగి ఆయన దేవుని దగ్గర గట్లాన్ని పని చేయనయ్యా అని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. స్తోత్రం. ఎక్కడికి చెప్దామా? హల్లెలూయా. ఏమయ్యా అంటే, దేవుని మెప్పు కొరకు మనం ప్రయాసపడదాం. ఇప్పుడు ఒక్కొక్కడు నాకు యూట్యూబ్లో ఈ చూస్తున్నప్పుడు మన సేవకులు దేవుని సేవకులు చేసేటువంటి వింతమైనటువంటి విషయాలు, ఓ పాంప్లెట్ చేతులు పెట్టుకొని ప్రైజ్ ది లార్డ్ వాళ్ళు చేసే పనులు, ప్రైజ్ ది లార్డ్ మేము పలానా ఏరియాకి వెళ్తున్నాం, సువార్తకి వెళ్తున్నాం ఫ్రెండ్స్, మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పని ఆ పాంప్లెట్ తీసుకెట్టి ఇద్దరు ముగ్గురికి ఇచ్చేసి ఆ షాట్ పెట్టేస్తారు. మనం అనుకుంటాం, మన గొర్రెలు అనుకుంటాం, ఎంత సేవ చేస్తున్నాడో అనుకుంటాం కదా. ఎంత సేవ చేస్తున్నాడో పాపం, ప్రయాసపడి బిడ్డ మొహం చూడు కవిందిపోయింది, నల్లగా అయిపోయాడు, ఎండలో ఎంతకాలం తిరిగాడో, అడవిలో ఎంతకాలం తిరిగాడో, ఆ కింద నెంబర్ ఉంటుంది. పాపం ఏదైనా మన దగ్గర వెసులుబాటు ఉంటే మీ ఆత్మీయ తండ్రి నోరు కొట్టి, నా మాటలు అర్థమైనయా, మిమ్మల్ని పెంచి పోషించి పెద్ద చేసి, ఇప్పుడు వాడు ఉన్నాడమ్మా నా కొడుకు, రేపు ఉద్యోగం వచ్చింది అనుకోండి, నన్ను కాదని ఆ జీతం నేను తీసుకునిరా నువ్వేమనుకోబాకు, ఆ జీతం ఎవడికో ఇచ్చాడు అనుకోండి, అప్పుడేమనాలి? కన్న తల్లి తండ్రి నోరు కొట్టి ఎవడికో పంపిస్తున్నారు. అప్పుడు పాపం పెంచి నీ కొరకు ప్రార్థన చేసి పెద్ద చేస్తున్నటువంటి ఆ తల్లిదండ్రి యొక్క కడుపు కొట్టి, ఇంకా చెప్పాలంటే నీకు బాప్తిస్మం ఇచ్చి నీ రక్షణ కొరకు ప్రార్థన చేసి నువ్వు ఏదైనా నష్టపోతుంటే ప్రభు దగ్గర పాదాల దగ్గరికి వెళ్ళి కడుపు కట్టుకొని, ప్రభు పలానా వ్యక్తి తప్పిపోతుందయ్యా, పలానా వ్యక్తి తప్పిపోతున్నాడయ్యా అని ప్రార్థన చేసి, నీ కొరకు నీకు ఇళ్ళల్లో దెయ్యాలు పడితే ఆ దెయ్యాల మీద పోరాటం చేస్తే అప్పుడు నువ్వేం చేస్తావు? ఆ షార్ట్ చూసి, ఏది ఆ చిన్న షార్టే, వాడి తర్వాత జీవితం ఏంది నీకు తెలియదు కదా. నాకు చాలామంది అట్లాగే ఫోకస్ మనుషుల మెప్పు కొరకు, మనుషుల డబ్బుల కొరకు, మనుషుల ఇతర సంఘస్థుల యొక్క డబ్బుల కొరకు, రాబడి కొరకు వాటిని చూసుకోవడం కోసమే ఫోకస్ చేసుకుంటున్నారు. కానీ
మనుషుల మీద మనసు పెడుతున్నారు, కానీ దేవుని మీద, దేవుని మెప్పు కొరకు మనసు పెట్టలేకపోతున్నారు. ఆ విధంగా చేయాలనుకుంటేది లోకపరంగా అనేకమైన విషయాల్లో మెప్పు నా దగ్గర చాలా ఉన్నాయి ఆలోచనలు. దేవునికి భయపడి, గుర్తుపెట్టుకోండి, దేవునికి భయపడి దేవుని దగ్గర నుంచి మెప్పు రావాలి, దేవుని ప్రేరేపణతో కానుక రావాలి, దేవుని దగ్గర నుంచి మనకు రావాలి, దేవుడు మనల్ని పోషించాలి అని చెప్పని వాటి మీద ఆ మెప్పు కొరకే ఇంత చేయగలిగింది కూడా అంతే. గట్టిగా స్తోత్రం చెప్దాం. వలేసి, గుర్తుపెట్టుకోండి, వలేసి ఆ వ్యక్తికి అనేక మాటలు చెప్పి, ఈ అవసరం ఉంది పాస్టర్ గారు, లేకపోతే ఈ అవసరం ఉంది బ్రదరు, ఈ అవసరం ఉందండి అని చెప్పని నేను ఎవరికి చెప్పారుగాను. నిజంగా అవసరం ఉంటే ఒక మాట చెప్పి, అది వాళ్ళు ప్రేరేపించబడి, మీకు తెలుసు ఆ విషయం, వాళ్ళు ప్రేరేపించబడి హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి తీసుకొని ఇస్తే అది దీవెన. అప్పుడు మీరు ఐశ్వర్యవంతులు అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఈ మాట నమ్మండి, రాసి పెట్టుకోండి. హృదయంలో లేకుండా, గుర్తుపెట్టుకోండి, చేతితో విత్తుతున్నారు, పంట వస్తుంది. ఏ పంట? మామూలుగా చేతితో విత్తినటువంటి పంట వస్తుంది ఎట్లయినా. ఈ పంట అట్ట రాదు. ఎందుకు దరిద్రులమై ఉంటున్నారో తెలుసా? ఎందుకు ఇంకా లేమితో బ్రతుకుతున్నారో తెలుసా? దేవునికి ఇవ్వవలసిన విత్తనం అది నీ హృదయంలో ఉండాలి. గుర్తుపెట్టుకో, నీ హృదయంలో ఉండాలి. అది మేము చెప్పేది కాదు, మేము ప్రేరేపించేది కాదు. వెనక ఉండి అమ్మా అయ్యా, అమ్మా అయ్యని చెప్పడం కూడా తప్పది. దేవుని కొరకు మీ హృదయంలో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీ హృదయంలో ఉన్నదో, ఆ హృదయంలో ఉన్నది దేవుని కొరకు విత్తితే దానికి రురంతలు మీ ఇంటికి వస్తుంది. ఇది సత్యం. నేనేదో గట్టిగా చెప్పట్లా, వాక్యానుసారంగా చెప్తున్నా. హృదయంలో లేకుండా మనం ఏం చేసినా, గుర్తుపెట్టు, హృదయపూర్వక అర్పణ అని ఉంది అంటే హృదయంలో ఉండాలి. అది నువ్వు రూపాయి అర్థమైందా? ఇల్లు అననీయ సప్పీరాల హృదయంలో మొట్టమొదటిగా హృదయం నిండా ఉంది. తర్వాత హృదయ భారం తగ్గుకుంటా వచ్చింది. వాళ్ళు చాలామంది వేస్తున్నారుగా. మనం ఈపోతే ఏమైంది? ఆడెవడో చెప్పాడు, ఆ పంచతంత్రంలో కథ ఉండేది. రాజుగారు ఉన్నారంట, పాలు ప్రజలందరూ ఎంత మంచి నమ్మకస్తులు తెలుసుకుందామని ఆయన చెప్తున్నాడంట. నా ప్రజలు, నా బిడ్డల నమ్మకస్తులు, నా బిడ్డల నమ్మకస్తులు, నా బిడ్డలు చాలా మంచి వాళ్ళు అని చెప్తున్నాడంట. మంత్రి గారికి తెలుసు కదా ఎంత నమ్మకస్తులో. రాజుగారిని మంత్రికి బాగా తెలుసు. ఒకసారి నిరూపిద్దామని చెప్పని మీరు ప్రజలు ఎంత నమ్మకస్తులు చెప్తానో నిరూపిస్తానని చెప్పని అందరికి చెప్పాడంట, చాటింపు వేశాడంట. రాత్రిపూట అందరూ ఒక్కొక్క ఒక మంతుడు పాలు తీసుకొని రమ్మన్నాడంట. అందరూ అనుకున్నారంట రాత్రిపూటగా దీపాలు ఏముండవు, దీపాలు కూడా అన్ని ఆర్పేశారు, ఏముంచారు అక్కడ. ఆడొచ్చి పోసి పోవటమే. అందరూ అనుకున్నారంట నేను ఒక్కడిని నీళ్ళు పోతే అంతమంది పాలు పోస్తున్నారు, నేను ఒక్కడిని నీళ్ళు పోస్తే ఏమైంది అని చెప్పి అందరూ నీళ్ళు తీసుకొచ్చి పోసారట. భారం, అంత నమ్మకస్తులు. అననీయ సప్పీరాల హృదయాల్లో ముందు బాగా నిండు కొండలాగుంది భారం. తర్వాత భారం తగ్గుకుంటూ వచ్చింది. ఆ భారం తగ్గుకుంటేటప్పటికి ఏమైపోయింది పరిస్థితి అయ్యా అంటే, చివరికి పరిశుద్ధాత్మదేవుని మోసం చేసినందువలన, అది ఎవరు కోరుకోకూడదండి. ఆ మరణాలు సేవకులు ఎవరు వాళ్ళు కూడా కోరుకోలే. స్తోత్రం చెప్దామా? మరొకసారి చెప్దామా? చూడండి, నేను ముగించబోతున్నాను. దేవుని మెప్పు కొరకు ప్రయాసపడదాం. మనుషులను మెచ్చుకుంటున్నారా? కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మనుషులు మిమ్మల్ని పొగుడుతున్నారా? భజన చేస్తున్నారా? జాగ్రత్తగా ఉండండి. జీవితానికి గమ్యము చేరనివ్వకుండా చేసేటువంటి పొగుడుతలు, ఆ భజన మనకు ఎదురవుతుంటాయి. అప్పుడు మాత్రమే చాలా జాగ్రత్తగా మన జీవితాలను కొనసాగించాలి. అర్థం చేసుకుని మెలకువగలిగి చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళగలిగితే మన జీవితానికి ఒక మంచి ముగింపు ఉంటుంది. మన జీవితానికి ఒక మంచి ముగింపు ఉంటుంది. ఆ ముగింపు మనము ఈ లోకంలో ఒక శ్రేష్టమైనటువంటి ముగింపుగా మనం చూడగలుగుతాం. దేవుడి మాటలు దీవించును గాక.